మా తల్లాడి సాయికృష్ణ, అతను నమస్తే సేట్జీ అని ఒక అద్భుతమైన సినిమా తీశాడు. ఎందరో మహానుభావులు అని ఒక సినిమా తీశాడు. చాలా చిన్న సినిమాలు, మంచి సినిమాలు తీసి అతను రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్న మంచి యంగ్ టాలెంటెడ్ మా సాయికృష్ణ కూడా మాడవలసిందిగా కోరుతున్నా. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గురువుగారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారితో నాకు 9 సంవత్సరాల రిలేషన్ అనమాట. ఈ 9 సంవత్సరాల్లో మేమిద్దరం ఎప్పుడు సినిమా తీయాలని మేము అనుకోలేదు ఏ రోజు. ఎందుకంటే చూస్తున్నాం ఇండస్ట్రీలో ఎంత బడ్జెట్ పెట్టినా కూడా రిటర్న్స్ అనేది జీరో అనమాట. కానీ ఎందుకు అనిపించింది, ఈ ఐడియా డిస్కస్ చేయగానే ఇంతమంది డైరెక్టర్స్తో పాటు నేను కూడా చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయిస్తారని ఒక కాంపిటీషన్ అనేది క్రియేట్ అయ్యిద్ది. సో అందుకోసమనే ఈ 15 సినిమాల్లో నా వంతు పాత్ర నేను పోషిస్తూ బ్యాక్ సపోర్ట్గా, అదేవిధంగా 15 సినిమాల్లో ఒక సినిమా డైరెక్టర్గా చేస్తూ, అదేవిధంగా మా 9 సంవత్సరాల రిలేషన్ కొద్దీ గురువుగారికి అనుకోకుండా 9 రికార్డులు కూడా రావడం జరుగుతుంది. సార్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా చేస్తే ఏదో ఆశించొచ్చి చేయొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఎంత ఆశించినా కూడా రిటర్న్స్ అనేది చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే అది 30 లక్షల, కోటి రూపాయల, 2 కోట్ల, 3 కోట్ల ఎంతైనా డబ్బే అనమాట. కానీ మాలాంటి డైరెక్టర్స్ నమ్మి ప్రతి ఒక్కరికి వాళ్ళ కథకు తగ్గ బడ్జెట్ ఇచ్చి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి, వాళ్ళకి ఒక విధంగా లైఫ్ ఇస్తున్నారు సార్ మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ఇందాక చాలామంది పెద్దలు చెప్పినట్టు కృష్ణానగర్లోనో, ఫిలిం నగర్లో, మణికొండలో చాలా ఆఫీసులు ఉన్నాయి, చాలామంది పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. కానీ ఏ కథ చెప్పాలన్నా కూడా ఏ ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఎందుకు వెనకాడుతారంటే డబ్బులు రిటర్న్ రావట్లేవు. సో కానీ మా అందరికీ, మా 15 మంది కెరియర్లు బాగుండాలి, మా 15 మందికి మంచి లైఫ్ రావాలని గట్స్ తోటి మీరు చేస్తున్న ఈ యుద్ధంలో మేము పాల్గొంటున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మా 15 మంది డైరెక్టర్లు ప్రతి ఒక్కరు నాకు తెలుసు పర్సనల్గా. సో నిజంగా వీళ్ళందరూ చాలా హార్డ్ వర్కింగ్, 24/7 సినిమా తప్ప వాళ్ళకి వేరే ఒక ధ్యాస అనేది లేదు. అలాంటిది ఒక సినిమా ఒక డైరెక్టర్కి ఛాన్స్ వస్తే నెక్స్ట్ సినిమా కూడా నాకే కావాలని అనుకుంటారు జనరల్గా బయట. కానీ ఈ కంపెనీలో, ఈ ప్రొడక్షన్ హౌస్లో ఏంటంటే 15 మంది అందరం అన్నదమ్ముల్లా కష్టపడి, మా ఫాదర్ లాంటి వారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. సో సార్ ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం, 15 మంది అన్నదమ్ములం కలిసి మా ఫాదర్ లాగా మీరు నిల్చున్నారు. ఖచ్చితంగా తండ్రి పేరు నిలబెట్టే కొడుకుల్లాగా మేమైతే ఉంటామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ 15 మంది డైరెక్టర్లకి ఎలాంటి ఈగోస్ లేవు, ఎలాంటి ఏం లేవు. మనం 15 మంది సినిమాలకి 15 మంది ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎవరికి ఏ సపోర్ట్ కావాలన్నా మనకంటే ఒక గ్రూప్ పెట్టారు కాబట్టి ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుంటూ మనం అనుకున్న టైంకి సార్కి ప్రాజెక్ట్ చేతిలో పెట్టి, అదేవిధంగా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రొడ్యూసర్ లిస్ట్లో సార్ ఎప్పుడో ఉన్నారు. కానీ అంతకు మించి ప్రపంచంలో 15 సినిమాలు ఒకే రోజు ఓపెన్ చేసే లిస్ట్లో మీరు యూనివర్సల్ క్రియేట్ చేశారు సార్ ఇక్కడ. కాబట్టి ఒక్కలే ఉంటారు యూనివర్సల్లో, ఒక్కలే. అది మీకే చెందింది సార్. నిజంగా మీ గట్స్కి, మీ ప్యాషన్కి మేమందరం లవ్ చేస్తున్నాం సార్. లవ్ యూ సో మచ్ సార్. నిజంగా మా అందరికీ గాడ్ ఫాదర్లో మీరు నిల్చున్నారని కోరుకుంటూ, నెక్స్ట్ 15వ తారీఖు చాలామంది మాకు ఆడిషన్స్ కూడా పెట్టడం జరిగింది, మేము కాస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి దాదాపు ఒక 1700 ప్రొఫైల్స్ అయితే రావడం జరిగింది. సో వాటిని కూడా షార్ట్ లిస్ట్ చేసి త్వరలో ఎవరైతే సెలెక్షన్ అయ్యారో వాళ్ళందరికీ ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే 15 డైరెక్టర్లు 15 డిఫరెంట్ కథలతోటి ఈ సినిమాలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ఎక్కడ మా భీమవరం టాకీస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమా బయట పెద్ద సినిమాలకు ఈక్వల్గా రిలీజ్ అయ్యి, అదేవిధంగా థియేటర్లో, ఓటీటీలో, అటు ప్రమోషన్స్ పరంగా మా 15 మంది డైరెక్టర్లం యావత్ ఒకే మాట మీద నిల్చొని మేమందరం భీమవరం టాకీస్లో వచ్చే సినిమాలు బాంచత్ ఇట్లా కూడా ఉంటాయా, మామూలుగా ఉండవనే విధంగా మేము సృష్టిస్తామని కోరుకుంటూ 15 మంది అన్నదమ్ములందరికీ, అంటే మా అన్నదమ్ములకి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా 15 మంది సినిమాల్లో కాస్టింగ్ కూడా ఫైనల్ అవుతుంది. సో అందులో భాగంగా స్వప్న కూడా ఒక 2 సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారు. సో స్వప్న ఆల్ ది బెస్ట్. మర్చిపోతారు అందుకే తొక్కేయద్దు డైరెక్టర్లు. యాక్చువల్గా నేను డైరెక్ట్ చేస్తున్న 2 సినిమాల్లో కూడా మా తల్లాడి సాయికృష్ణ గారు హీరోగా యాక్ట్ చేస్తే, స్వప్న చౌదరి గారు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మర్చిపోయినందుకు క్షమించండి, సారీ. అంటే ఒక వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేస్తున్నా, ఎందుకంటే నాకు హీరోగా మొదలైన నా కెరీర్ కాబట్టి సో అలా చేశాను. ఇకపోతే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అనుకున్నట్టు నెరవేరుస్తారంటారు కదా. సో నిజంగా ఈ 15 సినిమాలు డే అండ్ నైట్ నిజంగా సార్కి 60+ ఉండి మాకు 30లో దగ్గరలో ఉన్న మాకన్నా ఎక్కువ డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు. సార్ మాకు ప్రెస్ మీట్కి 3ంటికి రమ్మని చెప్పగానే 1:30కి వచ్చి తను మా అందరి కోసం ఫాలోఅప్ చేస్తున్నారు. సో
సో నిజంగా మీలాంటి పెద్దలు మాకు ఉండడం నిజంగా మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులకి నిజంగా ధన్యవాదాలు. సినిమా బాగుంటే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేస్తారని తెలుసు. సో మేము తీసే సినిమాలు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయని తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.